హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అనే మూవీ రెంట్కు స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 1 ఇయర్ క్రితం థియేటర్లలో రిలీజ్ అయింది. ఇది అంతగా ఆడలేదు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అన్నమాట. ఒకే ఊళ్ళో ఉంటారు. అయితే ఆ రెండు ఫ్యామిలీలకి పడదన్నమాట. ఎప్పటి నుంచో గొడవలు ఉంటాయి. అయితే అదే టైంలో హీరోయిన్ని చూసి ఇష్టపడి ప్రేమిస్తాడు. అలా ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు గొడవలు ఉంటాయి అన్నమాట. అయితే హీరో చాలా కష్టపడి వాళ్ళ రెండు ఫ్యామిలీని కలుపుతాడు అన్నమాట. అదే అలా కలిపి కరెక్ట్గా పెళ్ళి అవ్వబోతున్న టైంలో హీరోయిన్ని ఎవరో చంపేస్తారు. అయితే హీరోయిన్ తల మాత్రం తీసేసి ఓన్లీ మొండెం ఒక్కటి ఉంటుంది. అది హీరోయిన్ని చంపేసింది హీరోనే అని చెప్పి హీరో మీద నేరం పడుతుంది. అసలు హీరోయిన్ని ఎవరు చంపేశారు, అసలు ఆ రెండు కుటుంబాల మధ్య గొడవ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మధ్య గొడవ ఏంటిది, అసలు హీరోయిన్ని చంపి హీరోని ఎందుకు ఇరికిచ్చారు, చివరికి ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు. స్టోరీ వచ్చి రొటీన్ స్టోరీ, మనం చాలా సినిమాలలో చూసిన స్టోరీ. రెండు ఫ్యామిలీస్కి పడవు, ఏదో ఒక గొడవ ఉంటుంది, అది హీరో కలపడం సాల్వ్ చేయడం. దాంట్లో ఇంకో స్టోరీ ఇన్వాల్వ్ చేసిండు. హీరోయిన్ని ప్రేమిస్తాడు. అలాగే హీరో ఎంబడి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు కూడా హీరోయిన్ని ప్రేమిస్తాడు. కానీ వాడు చెప్పలేడన్నమాట. అందుకని చెప్పి కిడ్నాప్ చేయడం, వేరే అమ్మాయిని చంపేసి హీరోయిన్ డ్రెస్ వేసి హీరోయిన్ చనిపోయినట్టు క్రియేట్ చేస్తాడన్నమాట. మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు తలలేని బాడీ దొరికినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి అదే అమ్మాయా కాదా అని చూస్తాడు. జస్ట్ ఊరికి ఆ డ్రెస్ చూసి మా అమ్మాయి అని చెప్పి ఏడుస్తూ కూర్చోరు ఎవరు. కనీసం పోలీసులు అది కూడా ఎంక్వైరీ చేయడు. తర్వాత హీరో మీద పడితే హీరో నేను సాల్వ్ చేస్తా అంటాడు. సరేలే, ఏమన్నా ఇంటెలిజెంట్గా ఏమన్నా క్లూస్ అలా దొరుకుతాయి అంటే ఏమి దొరకవు. అసలు ఎలా సాల్వ్ చేస్తాడు అనేది కూడా సరిగ్గా చూపించడు. ఓవరాల్గా ఎలా ఉందంటే యావరేజ్ ఓటీటీయే కాబట్టి చూడొచ్చు. అది కూడా రెంట్లో ఉంది కాబట్టి చూడకండి. మామూలు రెంట్ 2 నెలలు 3 నెలలు ఆగితే రెంట్ తీసేస్తాడు, అప్పుడు చూడండి. ఇది జస్ట్ ఒక్కసారి ఓటీటీ కాబట్టి ఒక్కసారి చూడొచ్చు. యాక్టింగ్ వైజ్గా అయితే అందరూ బాగా యాడ్ చేశాడు. అలాగే ఫ్రెండ్గా విలన్ చేసాడు, అతను కూడా చాలా బాగా చేశాడు. ఫస్ట్ అంతా మంచోడుగా అమాయకుల్లాగా ఉండి లాస్ట్లో విలనిజం బాగా చూపించాడు. అలాగే హీరోయిన్ ఉన్నంతవరకు బాగా చేసింది. డైరెక్షన్ కూడా బాగుంది, కానీ రొటీన్ స్టోరీయే. కనీసం ఆ కేసు సస్పెన్స్ కూడా అదేం ఉండదు. అది కొంచెం సస్పెన్స్ పెట్టుంటే బాగుండేది. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.